ఆ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. కుటుంబం నుండి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేయాలని ఒత్తిడి వచ్చింది. కానీ జాబ్ వద్దనుకున్నాడు. సొంత వ్యాపారం మంచిదనుకున్నాడు. సొంత ఊరిలో పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఉద్యోగంలో వచ్చే జీతం కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమే పాల కేంద్రం. ఇదేదో ప్రభుత్వ ప్రైవేటు డైరీల పాల సేకరణ కాదు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామానికి చెందిన యువకుడు పుంజాల నరేంద్ర స్వయం ఉపాధిగా ఏర్పాటు చేసుకున్న పాల సేకరణ కేంద్రం. నరేంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. పెద్ద నగరాలకు వెళ్లి ఉద్యోగం కోసం వెతకడం కాదు, తన సొంత ఊర్లోనే ఏదైనా చేయాలనుకున్నాడు. తనకు తెలిసిన పాల సేకరణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని తనకు తానే ఒక వ్యాపారం ప్రారంభించాడు. ఉదయం సాయంత్రం రైతుల నుంచి పాలు సేకరించి ప్రైవేట్ డైరీలకు సరఫరా చేస్తున్నాడు. ఇలా ప్రతిరోజు 150 లీటర్ల పాలను సేకరించి సమయానికి పంపిణీ చేస్తున్నాడు. మా ఊరు రైతులందరూ నేను పెట్టిన పాల కేంద్రాన్ని నమ్మి నాకు దగ్గర 2017-18లో స్టార్ట్ చేశానండి పెళ్ళైన కొత్తలో. అప్పటి నుంచి ఈ రోజు కూడా నన్ను నమ్మి దగ్గర 6-7 సంవత్సరాల నుంచి రైతులు నన్ను నమ్మి పాలు పోస్తున్నారండి. ఇంతవరకు ఎలా ఉండేదంటే ఇక్కడ సిస్టమ్ ఇంటి దగ్గరికి ఆటో వచ్చేదండి. మా మా బ్రదర్స్ కూడా ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు కూడా దగ్గర మా 20 గేదెలు ఉండేయండి. 20 గేదెల మీద రోజుకి వచ్చి 15 లీటర్లు 20 లీటర్లు అలాగా పోసేవాళ్ళండి. బయటికి ఆటో వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళండి పాలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫ్యాటు రేటు అవి సరిగ్గా ఇచ్చేవాళ్ళు కదండి. నేను ఇంటికి అప్పుడు చదువుకునే రోజుల్లో నేను అప్పుడు చదువుకుంటూ ఉండేవాడినండి. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నన్ను అది పుస్తకాలు గట్టా చూపించి రేట్లు అవి చూడమనేవాళ్ళండి. అవి సగటున మనకు వచ్చేసి లీటరు 25-30 కూడా పడేది కదండి. మా దగ్గర 15 లీటర్లు కూడా పోసేవాళ్ళు అండి, 15-20 లీటర్లు. అవి అంత లాభసాటిగా అనిపించలేదండి మన వాళ్ళకి, ప్లస్ చుట్టుపక్కల రైతులకి అందరికీ. అది నేనేం చేశానంటే వీళ్ళందరికీ కొంచెం అంత మెరుగు చేయాలని నేను కూడా చిన్న పాల కేంద్రం స్టార్ట్ చేశానండి. అప్పుల్లో ఫస్ట్ విజయ పాల కేంద్రం స్టార్ట్ చేశానండి. దాని నుంచి ఇంకా ప్రైవేట్ డైరీకి వెళ్ళాల్సి వచ్చిందండి కొన్ని కారణాల వల్ల. మనల్ని నమ్మి దగ్గర 6-7 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్న రైతులు ఉన్నారండి. మనం పెట్టిన కాడి నుంచి వాళ్ళకి పర్లేదండి. మనకు కూడా కొంచెం ఏ ఇబ్బందులు లేకుండా మనం కూడా చదువుకుని ఇంటికాడ ఖాళీ ఉండలేక మనం కూడా స్టార్ట్ చేసామండి. ఒకరి మీద ఆధారపడలేక మనం కూడా స్టార్ట్ చేసామండి. దానివల్ల కొంచెం మనం కూడా డెవలప్ అయ్యాం. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మనకి దగ్గర 6-7 సంవత్సరాల నుంచి పోతున్న రైతులు ఉన్నారండి. రైతులిచ్చే పాలు తూకం వేసి రికార్డులు నమోదు చేసి నిత్యం పారదర్శకంగా లావాదేవీలు జరుపుతున్నాడు. దీంతో రైతులకు నమ్మకం పెరిగింది. అందుకే ఈ యువకుడి వ్యాపారం రోజురోజుకి విస్తరిస్తోంది. పొద్దున్నే ఇంచుమించు సీజన్లో 120-130 లీటర్లు పడతామండి. ఈ సీజన్లో మామూలుగా అయితే ఒక 75-80 లీటర్లు వస్తాయండి. ఇప్పుడు ఈ టైం బయట ఇళ్ళ దగ్గర కొంచెం పాలు లేని వాళ్ళు కూడా కొంచెం మన దగ్గరికి వచ్చి పోపించగలుగుతారండి. వాళ్ళకు కూడా పోస్తామండి. అవి ఒక 15 లీటర్లు 20 లీటర్లు రోజుకి అవి కూడా పట్టుకెళ్తారండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇది బట్టి మనకి లీటర్కి వచ్చేసి 10 ఫ్యాట్ వస్తే 80 రూపాయలు దాకా పడుతుందండి. రైతుకి వచ్చేసి 5 ఫ్యాట్ వస్తే 40 రూపాయలండి. ఇక దాన్ని బట్టి ఒక పాయింట్కి వచ్చి 8 రూపాయలు పడుతుందండి. అలా 10 వస్తే 80 రూపాయలండి. దాన్ని బట్టి ఫ్యాట్ ప్రకారం ఇస్తామండి. 10 రోజులకి బిల్లు ఇచ్చేస్తామండి. ఈ మిషన్లు కూడా ఇదివరకు వేరే మిషన్లు కొంచెం వీటిలో ఫ్యాట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారని మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఈ మిషన్లు పెట్టామండి. వీటి వల్ల మనకి జనాలకు కూడా నమ్మకం కలిగి మనకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది రేటు ఫ్యాట్ అన్ని కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నామండి. దానివల్ల కూడా మనకి ప్లస్ అయిందండి ఈ మిషన్లు పెట్టడం వల్ల. దగ్గర మనకి పొద్దున్న సాయంత్రం మీద 30-35 మంది రైతులు పోస్తారండి. వాళ్ళకి ఎప్పుడన్నా పండుగలకు గట్టా పాల క్యాన్లు ఇవ్వడం అండి, ఏదన్నా దానాలు వచ్చినా మనం వాళ్ళకి చెప్తామండి. అవి వాళ్ళు కావాలంటే దానాలు ఇప్పిస్తామండి. లోన్లు గట్టా వాళ్ళు అడుగుతున్నారండి, మనం ఏమో చేయలేకపోతున్నాం. నెలకు వచ్చి మనకి 10-12 వేలు ఆదాయం వస్తుందండి. బాగా పాలు వచ్చేదాన్ని బట్టి మనకు ఆదాయం వస్తుందండి. ఒక 100 లీటర్లు వచ్చేదా ఒకలా వస్తుందండి, 50 లీటర్లు వస్తే ఒకలా వస్తుందండి. పాలు వచ్చేదాన్ని బట్టి మనకు ఆదాయం వస్తుందండి. అంటే మనం డైరీ పెట్టే ముందులో ఈ దళారీ వ్యవస్థ గురించి కొంచెం అమ్మేశారండి. అప్పట్లో ఈ తట్టుకోలేక వాళ్ళకి కనీసం సగటున 40 రూపాయలు కూడా పడపోయేసరికి ఎందుకు మేపుతున్నాం ఏంటి పరిస్థితులు వచ్చినాయండి. మనం పెట్టే కొంచెం రైతులు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా గేదెలు చక్కగా మేపుతున్నారండి. వాళ్ళకి కావాల్సిన ఇది మనం చేస్తున్నామండి. సగటున వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు పడుతుందండి సగటున రైతుకి.
అందరూ ఎక్కువ మంది చాలా మంది సబ్సిడీలు ప్లస్ గేదెలు ఏదన్నా చనిపోతే ఏమీ తెలియకుండా గొప్పకుని చనిపోతే అవి కూడా ఇబ్బందులు పడుతుందండి. వాటికి కూడా ఇన్సూరెన్స్ ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే కల్పించమని, లోన్లు ఏదన్నా ఉంటే అవి కూడా చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నామండి. కేవలం 10-15 ఏళ్ళ బట్టి మేపుతున్నామండి. అలాగే ఇదివరకే పాలవాళ్ళతో ఇళ్ళకి వచ్చి పట్టుకెళ్ళేవాళ్ళు, పాలు పట్టేవాళ్ళు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నుంచి నరేంద్ర పాల వ్యాపారం పెట్టాడండి. ఆయన ఈ పోతం మొదలెట్టిన కాడి నుంచి అన్నశాతం గట్రా బాగానే వస్తుంది. గేదెలను బాగానే చూసుకుంటున్నాం. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి మాకు, పర్వాలేదండి. 4 గేదెలు మేపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నరేంద్రకి పాలు పోస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంటుంది. మాకు డోగరా గట్ట అన్నిటి విధాలుగా సకాలంలో ఆదుకుంటున్నాడు. ఆయన ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటున్నాడు. పాలు కూడా టయానికి మేము తీసుకెళ్ళి పోతామండి. టయానికి మాకు డబ్బులు ఇచ్చేస్తాడు ఆయన. ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుందండి. పాల ఉత్పత్తి కూడా బాగానే ఉంటుంది. 4 గేదెలు మేపుకుంటున్నామండి మేము. మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి సహాయం ఏదన్నా అందించేలా ఉంటే సహాయం చేయమని కోరుతున్నాం. ఏదో లోనను లేకపోతే గేదెలకి అనారోగ్యంగా ఉంటే వాటికి ఏమైనా మందులని, మంచి అని, చెట్లని, సబ్సిడీలని ఏదో ఒకటి గవర్నమెంట్ ద్వారా మాకు ఇది వచ్చింది అనే తృప్తి మాకు ఉంటుందండి. ఏదో ఒకటి మాకు ఇస్తే కొంచెం సబ్సిడీ ద్వారా దానాలు ఇస్తామని ఏదో ఒకటి. మొదట్లో కొద్దిమంది రైతుల పాలను మాత్రమే సేకరించిన ఈ కేంద్రం ఇప్పుడు దాదాపు గ్రామం మొత్తానికి విస్తరించింది. ప్రతి నెల మంచి ఆదాయం రాబడుతున్నాడు నరేంద్ర. తనలాంటి విద్యావంతులు ఊర్లోనే అవకాశాలను వెదిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్య చాలా వరకు తగ్గిపోతుందని నిరూపిస్తున్నాడు.